ఇప్పుడు దేశ వ్యతిరేక కార్యక్రమం, దేశద్రోహం కేసు ఎందుకు పెట్టాల? అది కేసు పెట్టాలి కదా, అది పెద్ద కేసు కదా. ఫిర్యాదులు వచ్చినాయి అన్నారు, మరి వస్తే కేసు పెట్టాలి. నేను అనేది అది, దేశ వ్యతిరేక కార్యకలాపాలు లేదా దేశానికి వ్యతిరేకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు, అది దేశద్రోహం అవుతుందేమో. పెట్టు కేసు, ఎందుకు పెట్టలా? అది పెట్టి ఆ కారణంగా చేస్తున్నాం అంటే తప్పులే. ఒకటి ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆయన మీద ఎంక్వైరీ చేశారు, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది సస్పెన్షన్ అంటే కరెక్ట్గా డీజీపీకి సంబంధించిన లిస్ట్ ఏదో సెంట్రల్ అడిగింది. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు సీరియస్ అయింది, అసలు ఎందుకు అమలు చేయట్లేదు ఏ రాష్ట్రం కూడా, అందరూ ఇన్ఛార్జి డీజీపీని పెట్టేసేసి చివరికి నడిపేస్తున్నారు, మా తీర్పులను కూడా వీళ్ళు వక్రీకరించి వాడేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ లిస్టులు దేశవ్యాప్తంగా కావాలని, ఎవరు ఏది ప్యానల్ అంతా జరిగిందా లేదా అన్నటువంటి. అందుకని ఆ ప్యానల్ అర్జెంటుగా చేసేటందుకోసం డైవర్షన్ గేమ్. ఆ టైంలో ఈయన అడ్డొస్తారు కాబట్టి అటు ఆంజనేయులు ఇటు ఈయన ఇద్దరికి డీజీపీ ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ ఇది ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కనుపిప్పు లాంటి ఉదంతం. ఒక రకంగా జగన్ హయాంలో చేసిన ఐపీఎస్ అందరూ ఇప్పుడు భయపడతా ఉండాలేమో ఎప్పుడు ఏం జరుగుద్దని. ఇవాళ అదే కాదు, ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఈవెన్ అందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భయపడాల్సిందే. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో చేసి